అననీయ ఒక సామాన్యుడైన శిష్యుడు. ఇంకా ఆయన ఇతర పరిచర్యలు ఏం చెప్పలా. జస్ట్ సౌలును విజిట్ చేయటం, సౌలుకు స్వస్థత కలిగినట్లు చేతులుంచి ప్రార్థన చేయటం. మీరు ఒక్కసారి ఊహించండి, ఒక సామాన్యుడైనటువంటి శిష్యుడు, ఒక సామాన్యుడైన మనుషుడు పౌలు మీద చేతులుంచి అతనికి స్వస్థత కలిగినట్లు ప్రార్థన చేసి స్వస్థపరిచి బాప్తిస్మానికి సిద్ధపరిచి రక్షణలోనికి నడిపించటం అనేది మీరు ఊహించగలరా? ఈ రోజుల్లో ఒక విశ్వాసి స్వస్థత ప్రార్థన చేయడానికి ముందుకు వస్తే కొంతమంది అడ్డగిస్తారు. ఒక విశ్వాసి ఏదన్నా దేవుని మాటలు ఎదుటి వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తే కొంతమంది అడ్డగిస్తారు. అర్థమైందా? అది సేవకుడే చేయాలి, దైవజనుడు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. దైవజనుడు చేసే వాటిల్లో విశ్వాసి కూడా చేయదగినవి కొన్ని ఉన్నాయి. వాటిని గురించి నేను చాలాసార్లు హెచ్చరించాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. బాప్తిస్మం ఇవ్వటం, ప్రభు బల ఇవ్వటం, సంఘములో నిలిచి సంఘం ఎదుట హస్త నిక్షేపణ పొందినవాడై దేవుని వాక్యాన్ని ప్రచురపరచటం అనేది దైవజనుడు చేయాలి. ఇక మినహాయించి సువార్త చెప్పటం విషయంలోనూ, స్వస్థత ప్రార్థన చేయటం విషయంలోనూ, అన్యజనుల్ని దర్శించే విషయంలోనూ విశ్వాసికి కూడా దేవుడు ఆధిక్యతనిచ్చాడు. అది మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు స్పష్టంగా సాక్ష్యమిస్తున్నాయి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. బాప్తిస్మం పొందినవాడు ఎవరు అంటే దేవుని నమ్మినవాడు. నమ్మితేనే బాప్తిస్మం పొందేది. సో నమ్మి బాప్తిస్మం పొందినవాడు, రక్షింపబడినవాడు, వాడు నమ్మినవాడు. సో నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనపడును అని చెప్పి ఏమని చెప్పాడు చూడు. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. అది లెక్క. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎవరు చేతులుంచినప్పుడు? ఓన్లీ సేవకులా? నో. ఎవరు యేసు ప్రభును నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని పిల్లలయ్యారో, దేవుని యందు విశ్వాసం ఉంచి లోకానుసారతను విడిచిపెట్టి దేవుని మార్గంలో కొనసాగుతున్నారో వారు రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అనే వాగ్దానం స్పష్టంగా ఉంది ఇక్కడ. అంటే వారి ప్రార్థనను దేవుడు త్రోసివేయడు అని మనం గ్రహించాలి. విశ్వాసికి కూడా ప్రార్థించే అధికారం ఉంది, విశ్వాసికి కూడా సువార్త ప్రకటించే అధికారం ఉంది, విశ్వాసికి కూడా ఒక రోగిని స్వస్థపరచడానికి కావలసిన శక్తి, ఆ వ్యక్తి ప్రార్థన విని దేవుడు ఆ శక్తిని పంపుతాడనే సత్యం లేఖనంలో ప్రస్ఫుటంగా రాయబడి ఉంది. సో దీన్ని గమనించిన వారై విశ్వాసులు సైతం భక్తిపరులై ఆత్మీయులై ఏ పొద్దు దైవజనుని చేత ప్రార్థన చేయించుకోవటమే కాకుండా అన్యజనులకు సువార్తను ప్రకటించి వారి వ్యాధులు స్వస్థత పొందినట్లు, వారి దయ్యములు వారిని విడిచిపోవునట్లు విశ్వాసులు సైతం భక్తిపరులై వారి మీద చేతులుంచి అధికారం పొందారు. కొంతమంది దీన్ని అంగీకరించరు, కానీ వాక్యం అయితే దాన్ని ఆమోదిస్తుంది. వారు స్వస్థత ప్రార్థన చేయవచ్చు. ఇంకా అసలు నువ్వేం చేయటానికి లేదు, జస్ట్ నువ్వు రావటం, వినటం, పోవటమే, అంతవరకే నీ పాత్ర అనే అక్కడే హద్దులు గీసి విశ్వాసులను ఆపేసినందున ఈరోజు క్రీస్తు సంఘం, దేవుని సంఘం చాలా వరకు విస్తరించకుండా ఆగిపోయింది. అంటే విశ్వాసులు తమ యొక్క బాధ్యతను నెరవేర్చకుండా సేవకగణం బోధించిన బోధ హద్దులు గీసిన కారణం చేత విశ్వాసికి కొంతైనా కొన్ని విషయాల్లోనైనా స్వేచ్ఛనివ్వకుండా జస్ట్ ఒక రోబోలాగా నువ్వు రావటం, మేము చెప్పేది వినటం, నువ్వు పోవటం, అంతవరకే, ఇక నీకే బాధ్యత లేదు అని బాధ్యత రాహిత్యంగా చాలామంది విశ్వాసుల్ని పెంచినందున దేవుని సంఘం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అలా కాదు, మరో మెట్టు ఎక్కాలి. సంఘంలో ఈ చైతన్యం రావాలి. సేవకుడే కాదు, విశ్వాసులు కూడా భక్తిపరులు కావాలి.
విశ్వాసులు కూడా ఆత్మీయులు కావాలి. విశ్వాసులు కూడా దేవుని శక్తిని లోకానికి చూపేవారు కావాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక సామాన్య శిష్యుడు నేర్పరైన శిల్పకారునికి ఎవరి చేతి వస్త్రం తగిలితే రోగాలు విడిచిపోతాయో అలాంటి భక్త శ్రేష్ఠుడికి చేతులుంచి స్వస్థత ప్రార్థన చేస్తున్నాడని మీరు గమనించండి. అననీయ చరిత్ర అంతవరకే ఉంది. కానీ సౌలు బైబిల్లో చాలా భాగాన్ని పౌలు ఆక్రమించాడు. పౌలు రాసిన పత్రికలు మీరు చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి పౌలు. క్రొత్త నిబంధనలో రోమా పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసై పత్రిక, ఏమండి, తెస్సలోనికైలకు రాసిన 1 పత్రిక, 2వ పత్రిక, తిమోతికి రాసిన 1 పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక, ఫిలేమోను పత్రిక, హెబ్రీ పత్రిక. చూడు ఎన్ని పత్రికలు ఉన్నాయో ఆయన. అపోస్తల కార్యంలో కూడా సగభాగం ఈయనే ఆక్రమిస్తాడు. అపోస్తల కార్యంలో కూడా చాలా భాగం పౌలు పరిచర్యనే మాట్లాడాడు. ఇక 9వ అధ్యాయం దగ్గర నుంచి పౌలునే టార్గెట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో అపోస్తల కార్యంలో కూడా సగం ఈయన లిస్టులో వేసేయచ్చు. అక్కడ నుంచి మీరు గమనిస్తే హెబ్రీ పత్రిక వరకు, తర్వాత యాకోబు, తర్వాత పేతురు పత్రికలు, తర్వాత యోహాను పత్రికలు, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం. మనం ఫాలో అవ్వాల్సినటువంటి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతపరమైన పునాదులన్నీ మనకు నేర్పినవాడు పౌలు. ఓకే, అంతేకాదు అన్ని జనులకు అద్భుతంగా సువార్త ప్రకటించినటువంటి అద్భుతమైన సువార్తికుడు పౌలు, అపోస్తలుడు పౌలు. ఒక సాధారణ శిష్యుడు ఒక అపోస్తలుని మీద చేతులుంచి స్వస్థపరిచాడు అంటే ఊహించండి ఒక్కసారి. దేవుడు ఎవరికి ఎక్కువ ఘనతనిచ్చాడో చూడండి. సూచక క్రియలు, మహత్ కార్యాలు చేశాడు, సువార్త ప్రకటించాడు అన్ని జనులకి, యూదులతో తర్కించాడు, చాలా ప్రాంతాలు తిరిగి సంఘాలు నిర్మించాడు. విశేషమైన సూచక్రియలు పౌలు చేత దేవుడు చేయించాడు. దుర్బోధన ఎండగట్టాడు, సత్యాన్ని స్థాపించడానికి పూనుకున్నాడు, శిష్యుల్ని తయారు చేశాడు. ఏ కోణంలో చూసినా అపోస్తలుడైన పౌలు పర్ఫెక్ట్గా కనపడతాడు మనకి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి పౌలు. మిగిలిన వాళ్ళు ఎవరు అంత ధైర్యంగా ఆ మాట చెప్పలా, ఓన్లీ పౌలు మాత్రమే చెప్పాడు. అలాంటి పౌలు మీద చేతులుంచి అతడి కళ్ళు తెరవబడ్డట్టు ప్రార్థన చేసిన వాడు దమస్కులో ఉన్న ఒక సాధారణమైన శిష్యుడని మనం మర్చిపోకూడదు. కొంచెం ఇబ్బందిగా ఉందేమో, ఎక్కువ కొట్టొద్దులే, జస్ట్ శక్తిని కాపాడుకోండి. ఏమర్థమైంది మీకు? ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అని అర్థమైంది. ఇప్పటిదాకా సౌలుని నెగిటివ్గా ఆలోచించుకున్న అననీయ గురించి చెప్పాను. ఇప్పుడు ఆ ఇద్దరిలోనే మళ్ళా అననీయాన్ని చూపిస్తున్నాను. మళ్ళీ అర్థమైందా? ఫస్ట్ మారు మనసు లేని సౌలు, నరహంతకుడైన సౌలును చూపించి, భక్తిపరుడైన అననీయాన్ని చూపించి, ఇతడు అతన్ని ఎలా అంచనా వేశాడు అన్న పాయింట్ చెప్పాను. ఇప్పుడేం చెబుతున్నానంటే, పరిపూర్ణుడైన పౌలును చూపించి, సాధారణ శిష్యుడైన అననీయాన్ని చూపించి, ఇంత గొప్పవాడికి ఆ సామాన్యుడి చేతులుంచి ప్రార్థన చేసి, సౌలా సహోదరా ఇక తడవ చేయట ఎందుకు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకోనాయనా అని చెప్పిన వాడు ఎవరండి? అననీయ. అననీయ క్యాడర్ ఏంటి? పౌలు అననీయ ఇద్దరు ఈక్వలా? ఓకేనా, వదిలే. బాప్తిస్మం ఇచ్చు యోహాన్ ఎక్కడ, యేసయ్య ఎక్కడ? మనోళ్ళు క్యాడర్లు చూస్తారు కదా, ఆయన బిషప్పా, ఆయన పోపా, ఆయన సీనియర్ పాస్టరా, జూనియర్ పాస్టరా, విశ్వాస, పరిచారకుడు, ఎన్ని క్యాడర్లు చూస్తారు కదా. తప్పులేదు, ఏర్పరచుకున్న వాళ్ళు ఏర్పరచుకొని. కానీ ఉన్నతంగా చెప్పబడినటువంటి టాప్ 1లో చెప్పబడిన వాడికి ఎంత విలువ ఉందో, ఒక సాధారణ విశ్వాసి యొక్క ప్రార్థన కూడా అంతే విలువ దేవుడు ఇవ్వటం ఆశ్చర్యం కదా.
దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చెప్పండి. ఈ ఒక్క పాయింట్ మీద మనం ఆలోచిస్తే చాలా సంగతులు మనకు బోధపడతాయి. అపోల్లో అంటే సామాన్యుడు కాదు, పండితుడు అని రాయబడి ఉంది అతని గురించి. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, క్రొత్త నిబంధన క్రీస్తును కూడా ఎరిగి తనకు తెలిసినంత వరకు సువార్త సత్యాన్ని వ్యాపింపజేసిన వాడు. కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలోనే నేను నాటి తిని 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. 1వ అధ్యాయంలోనే అపోల్లో ఎవరు, పౌలు ఎవరు, పేతురు ఎవరు, క్రీస్తు, నలుగురు గురించి మాట్లాడుతూ మీలో ఒకడు నేను అపోల్లో వాడననియు, ఒకడు నేను కేఫా వాడననియు, ఒకడు నేను పౌలు వాడననియు, మరి ఒకడు నేను క్రీస్తు వాడననియు అనుకుని భేదములు కల్పించుకొని మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారని నా తాత్పర్యం. మీలో కక్షలు ఏర్పడ్డాయి అని సేవకులను గురించి మాట్లాడేటప్పుడు అందులో అపోల్లో ఒకడుగా కనపడతాడు మీకు. అంటే 1వ అధ్యాయంలో 12వ వచనం చదువు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. గమనించండి, కేఫా అపోస్తలుడే, పౌలు అపోస్తలుడే, ఆఖరికి యేసయ్య కూడా అపోస్తలుడే. ఈ అపోస్తల లిస్టులో అపోల్లో కూడా గుర్తించబడ్డాడని మీరు మర్చిపోవద్దు. అంటే అపోల్లో కూడా అపోస్తలుడే. అర్థమైందా? కాలేదా? అయిందా? అపోల్లో కూడా ఆ స్థాయిలోకి వచ్చిన వాడే. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోశాడు, మరొకడు ఇంకొకటి చేశాడు, వృద్ధి కలిగి చేసిన వాడు. పౌలు తన మీదనో అపోల్లో మీదనో పోల్చి చెబుతున్నాననే మాట కూడా అక్కడ మాట్లాడతాడు. సో 1వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను 2 అధ్యాయాల్లో కూడా అపోల్లో ప్రస్తావన వచ్చింది, అది కూడా పౌలుతో ఈక్వల్గా. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అపోల్లో సామాన్యుడు కాదు, అపోల్లో కూడా అపోస్తలుడే, అపోల్లో కూడా దేవుని చేతుల్లో బలంగా వాడబడిన వాడే, సంఘ నిర్మాణంలో అపోల్లో కూడా పాత్ర వహించిన వాడే, వాడబడ్డవాడే. కానీ ఇలాంటి అపోల్లోకి క్రీస్తు మార్గాన్ని పూర్తిగా విశదపరిచింది ఎవరో తెలుసా? డేరాలు గుట్టుకుంటా పని చేసుకుంటూ దేవుని సేవించేటువంటి 2 భార్యాభర్తలు, విశ్వాసులు, పరిచారకులైనటువంటి 2 భార్యాభర్తలు అపోల్లోకి క్రీస్తు మార్గాన్ని పూర్తిగా విశదపరిచారట. ఒక్కసారి మీరు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం చూడండి. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజములో ధైర్యముగా మాట్లాడుచుండెను. ప్రిస్కిల్లా అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. గమనించండి, ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచాడు అనుందా, పరచిరి అనుందా? పరచిరి అంటే 2 మాట్లాడారు. అపోల్లో సామాన్యుడు కాదు, పాత నిబంధన లేఖనాల్లో ప్రవీణుడు, విద్వాంసుడు కూడా. అలాంటి వ్యక్తిని వాళ్ళు కనిపెట్టారు. అతను ధైర్యంగా మాట్లాడుతున్నాడు తనకు తెలిసినంత వరకు. కానీ క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశం పూర్తిగా తనకు తెలియదు. తనకు తెలిసినంత వరకు మాత్రం ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఓ రోజు ఇలా మాట్లాడుతూ ఓ ప్రాంతంలో వీళ్ళ కంటబడ్డాడు, ఈ భార్యాభర్తల కంట. వీళ్ళదేముందండి, వీళ్ళు సామాన్యులు, జస్ట్ డేరాలు గుట్టుకుంటా జీవనోపాధి చేసుకుంటున్నారు. సామాన్య విశ్వాసులు పాపం. భార్యాభర్త అయితే భర్త ఎంత భక్తుడో భార్య అదే పట్టుగలిగిన వ్యక్తి. ఆమె కూడా ఏదో ఆర్డినరీగా నామకార్థంగా పైపైన భక్తి చేసే తుక్కు రకం కాదు, సోదిమాలోహం కాదు. బాగా వాక్యావగాహన కలిగింది, సువార్త సత్యం ఎరిగింది. భర్తకి దేవాసక్తి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ప్రిస్కిల్లా కనపడుతుంది మనకి. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేసినప్పుడు అకులా ప్రిస్కిల్లా అనలా, ప్రిస్కిల్లయు అకులయు అంటే నాకు తెలిసి ప్రిస్కిల్లా చెప్పు ఉంటుంది. యోహాను బాప్తిస్మ అతను తెలుసుకున్నాడు, కానీ
మరి యేసుక్రీస్తుని గురించి అతనికి పూర్తిగా తెలియదండి. మరి మీరు వెళ్ళి కొంచెం ఆయన పలకరించి మన ఇంటికి ఆహ్వానిస్తే కూర్చోబెట్టి మాట్లాడదాం. బాగా మాట్లాడుతున్నాడు కదా, ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా, ఇతనికి దేవుని మార్గాన్ని గురించి ఇంకొంచెం మనం వివరిస్తే ఇంకా వాడబడే ఛాన్స్ ఉందండి. ఏం లేదు, మీరు ఆహ్వానించండి, నేను ఏదో ఆహారం రెడీ చేస్తాను, ఆతిథ్యం ఇద్దాం, కూర్చోబెడదాం, యేసయ్య మార్గం పూర్తిగా ఆయనకు అవగాహన కల్పిద్దాం. మనం చేయలేకపోయినా లేఖనాలను ఎరిగిన వాడు కనుక మనకంటే బాగా చేసే ఛాన్స్ ఉంది అని ఒక అపోల్లోకి క్రీస్తు మార్గాన్ని పూర్తిగా విశదపరిచి ఆయన వదిలారండి అస్త్రంలాగా. ఇలా వదిలిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? డేరాలు గుట్టుకుంటా పనిచేసేవాళ్ళండి. ఎంత ఆశ్చర్యం కదా. పౌలు మీద చేతుల్లోంచి స్వస్థపరిచినోడు ఎవరండి? ఓ సాధారణ శిష్యుడండి. విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగినటువంటి అపోల్లోకి బోధించిన వాళ్ళు ఎవరండి? చర్చిలో బోధించారా? నో, ఇంటికి తీసుకెళ్ళి దేవుని సత్యాన్ని బాగా ఆయన గ్రహింపగలిగించారు. చూడండి, బలహీనులను ఎంచుకొని, బలహీనులను వాడుకొని, అల్పులు అని ప్రజలు అనుకునే వాళ్ళను వాడుకొని యేసయ్య చేసిన గొప్ప కార్యాలు చూడండి. గట్టిగా